విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బిందు ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా యువ పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు. ఆధ్యాత్మికత విద్యపై ప్రభావితం చేస్తుందన్న కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ. రాష్ట్రంలో అరాజక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నూతనంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రుణాలు మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమాలు బిందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు పాల్గొన్నారు. శనివారం విఎంఆర్ ఏ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మై వెబ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వారి అభివృద్ధికి పాటుపడే బిందు ఉమెన్ సొసైటీని అభినందించారు. ఇలాంటి ఎక్స్పోల ద్వారా మరిన్ని రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారాన్ని అందించేందుకే కృషి చేస్తామన్నారు. అనంతరం నిర్వాహకురాలు హిమబిందు మాట్లాడుతూ మహిళా అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షతో 2022లో ఈ సంస్థను ప్రారంభించామన్నారు. స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందచేత ఇతర అంశాలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ అవగాహన కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు విశాఖపట్నం నగరంలో ఉడా చిల్డ్రన్ ఏరియాలో బిందు సొసైటీ అధ్యక్షురాలైనటువంటి హిమబిందు గారి ఆధ్వర్యంలో ఒక ఎక్స్పో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఎంఎస్ఎంఈ చైర్మన్గా ప్రతి స్టాల్ నేను విజిట్ చేసి చాలా ఆనందం చెందాను. ఎందుకంటే ఎంతోమంది ఇళ్లలోనే పెయింటింగ్స్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి ఈరోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. ఎన్నో ఆవిష్కరణలు నేను చూశాను. సో మార్కెటింగ్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకి ఎంఎస్ఎంఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మహిళా పారిశ్రామికవేత్తలు సో 40 నుంచి 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కానీ, ఎంఎస్ఎంఈ పాలసీలో కానీ, టూరిజం పాలసీలో కానీ సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం 34 పాలసీలు ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటినీ విరివిగా ఉపయోగించుకొని మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా తయారవ్వాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి ఎక్స్పోలు విరివిగా జరగాలి. అలాగే పారిశ్రామికానికి వెనుకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, ఈ ఉత్తరాంధ్రలో ఇటువంటివి చాలా అవసరం. ఉత్తరాంధ్రలో టాలెంట్ ఉంది, కానీ ఇంకా ఎంఎస్ఎంఈ పాలసీల గురించి వాళ్ళందరికీ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ పనిలో మేము ఎంఎస్ఎంఈ సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నాం. ఇటువంటి ఎక్స్పోలు ఇంకా ఎక్కువగా జరగాలి, ప్రజలకు తెలియాలి. అలాగే ఎదుగుదామనుకున్న వాళ్ళకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్నటువంటి మహిళలకు కానీ, యువకులకు కానీ ఇటువంటివి ఎంతో మార్గదర్శకంగా ఉంటుందనేది సందేహం లేదు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు హిమబిందు, ఫౌండర్ ఆఫ్ బిందు సొసైటీ. బిందు సొసైటీ నుండి ప్రతి సంవత్సరం మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, అది ఎవరైతే ఒక చిన్న తరహా పరిశ్రమను స్టార్ట్ చేశారో, లేదా అంటే ఇంట్లో నుండి కూడా ప్రోడక్ట్ని తయారు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవి మేము కండక్ట్ చేస్తున్నామండి ప్రతి సంవత్సరం. సో దీనికి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము.
సబ్బవరంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో శుక్రవారం షిరిడి సాయి భజన మండలి భక్త బృందం సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. ముందుగా కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ దేవుని చిత్రపటాలకు పూలమాలలు నిర్వహించారు. అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, కోదండరాము, సాయిబాబు, శ్రీకృష్ణ గణపతి స్వామి, అయ్యప్ప స్వామి, కనకదుర్గమ్మ, మురుగన్ దేవ తదితరులు దేవతామూర్తులు అమ్మవార్లపై భక్తి గీతాలు ఆలపించారు. విద్యార్థులు వాటిని అనుసరిస్తూ భజనలు చేశారు. ఈ సందర్భంగా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ మాట్లాడుతూ డిఫెన్స్ కళాశాలలో భక్తి గీతాలు, సర్వమత ప్రార్థనలు, చదువు, ఏకాగ్రత, క్రమశిక్షణకు, మంచి నడవడికకి దోహదపడతాయన్నారు. చదువుతో పాటుగా ఆధ్యాత్మికంగా విలువలతో కూడిన విద్య అందించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి భజన భక్తి బృందం సభ్యులు పట్నాయక్, అడిగర్ల సత్యం నాయుడు, మాస్టర్ పెద్దాడ రమణమ్మ, ఎడ్ల దేవుడమ్మ, గెడ్డం కృష్ణవేణి, గంగునాయుడు, సీతారత్నం, అర్జున్ తదితరులతో పాటుగా డిఫెన్స్ కళాశాల డైరెక్టర్ తాండ్ర సూర్యప్రకాష్ పాల్గొన్నారు. పొందుతారని మనస వాచ కర్మేన భగవంతుడు కోరుకుంటారు. జై జై సాయిరామ్. ఈరోజు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా భక్తిభావం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా సబ్బవరం షిరిడి సాయి భజనా బృందం వారిని పిలిచి ఈ భజనా కార్యక్రమం చేయించడం అనేది చాలా మంచి విషయం. సో పిల్లల్లో కూడా ఇప్పటి నుండే భక్తిభావం కలిగించి పిల్లల్లో నమ్మకం కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ గారికి, ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, భక్తిభావము, దేవుడి పట్ల నమ్మకము, పెద్దల పట్ల గౌరవము కలిగి పిల్లల్లో ఒక సరైన క్రమశిక్షణలో వెళ్తారు. యాక్చువల్గా ఈ డిఫెన్స్ 4 నుంచి 6 వరకు ఊరేగింపు ఉంటుందండి 7 గంటలకి. సో అందులో పాల్గొనవచ్చు. మీరు సత్యనారాయణ గారు దానికి ఏమైనా సహాయ సహకారాలు అందించవచ్చు కరెస్పాండెంట్ గారు. థ్యాంక్ యూ. సో అక్కడ ఊరేగింపులో 4 గంటలకి బాబా గారి పల్లకి ఊరేగింపు ఉంటుందండి. లక్ష్మీవారం. సో 1 గంట 4 నుంచి 6 అంటే 5 నుంచి 6 అవకాశం ఉంటే అందులో అంటే ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా బాబా గుడి నుంచి ఇంతవరకు వస్తాము, తర్వాత అంతవరకు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లలందరికీ సాయిరామ్, జై సాయిరామ్. ఇంతటి మహోత్కరమైనటువంటి కార్యక్రమం జరిపించినటువంటి ఈ విద్యా సంస్థకి మరీ
ఈ మరిన్ని కార్యక్రమాలు కూడా జరిపించాలని కోరుకుంటున్నాం. తర్వాతను ఈ పిల్లల్లో అతి ఉత్సాహమైనటువంటి ఆ యాక్టివ్నెస్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వారు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి వెళ్ళి సరి అయినటువంటి ఉద్యోగాల్లో స్థిరపడి యువతల విద్యా సంవత్సరం పెద్దలకైతేనేమి అవతల తల్లిదండ్రులకైతేనేమి మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకైనా సరి అయినటువంటి ఒక ఇది ఉత్ప్రేరణ చేయిస్తారని మనసా వాచ కర్మన సాయిరామును కోరుకుంటున్నాం. తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరు కూడాను విద్యయందు ఒక మనస్సు నిలిపి 1 గంట చాలు. 1 గంట ఇప్పుడు మేము 1 గంట చేశాం. 1 గంట చాలు. ఈ 1 గంటలో కూడాను సరి అయినటువంటి ఒక ఇదిగానే ఉంటే కంపల్సరీగా మీరు అనుకున్నటువంటి ధ్యేయాన్ని పొందుతారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు రాసలమ్మ కాలనీలో వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కరపత్రాలను అందజేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమని గ్రహించిన ప్రజానికం తమ ఓటు ద్వారా నిరంకుశ పాలనకు చరమగీతం పాడి సుపరిపాలనను స్వాగతించారన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రగతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు నరకం చూపారని ఆరోపించారు. ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నజీర్, పరిశీలకుడు చౌదరి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావు, ప్రసాద్, వేగుంట శ్రీనివాస్, జగదీష్, రమేష్, నాగార్జున, వెంకటేశ, సుబ్బయ్య, గణపతి, బుజ్జమ్మ, పావని పాల్గొన్నారు. సైడ్ తీసిగా తీసుకున్నాం. ఓకే నల్లూరు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 86వ వార్డులో సుపరిపాలనలో తొడుగడిగిన కార్యక్రమం పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారికి, అలాగే సమన్వయకర్త ప్రసాద్ సీన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన అబ్జర్వరు చౌదరి గారికి, రాష్ట్ర నాయకులు నజీర్ గారికి, ప్రతి ఒక్కరికి బూత్ కన్వీనర్లు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి, శ్రీ భరత్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక్కడ ఏది ఆశించరో, ఏదైనా పైనప్పు చెప్పి పార్టీని ముందంజలో ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయినా సరే పోరాడమంటే పోరాడి ఏ పని చెబితే ఆ పని ముందుండి భవిష్యత్తు గ్యారంటీ, ఇదేం కర్మ, అన్నా క్యాంటీన్లు కానీ కేసులకు భయపడకుండా ముందుకు వచ్చిన వార్డు ఇది. ఇక్కడ 7,550 ఇచ్చిన మెజార్టీ ఇది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, నాయకుడు మోసం చేస్తాడేమో కానీ కార్యకర్త, బూత్ ఇన్ఛార్జి, కన్వీనర్లు, వార్డు కార్యదర్శులు, అధ్యక్షులు ఎవరు మోసం చేయరు. నాయకుడే మోసం చేసి వెళ్ళిపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో, కానీ కార్యకర్తలందరూ దృఢ సంకల్పంతో ముందుండి పోరాడతారని ఈరోజు రుజువైంది. ఏ రోజైనా మాకు ఏ పైన అప్పచెప్పినా భవిష్యత్తులో, గతంలో అప్పచెప్పారు అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ సుపరిపాలనలో తొలడుగు 23 బూతుల్లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు,
అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మా యువన ఎంపీ భరత్ గారు, వీళ్ళ ఆశీస్సులతో కంపల్సరీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల మనసులు గెలుచుకొని ప్రతి ఇంటికి విధి విధానాలు చెప్పుకుంటూ వాళ్ళు లోటుపాట్లు ఏమైనా ఉండా పథకాలు అందకపోయిన వాళ్ళకి వివరించి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈ వార్డు నాయకత్వం, ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు, వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇన్ఛార్జీలు అందరూ, మహిళా నాయకత్వం అందరూ ముందుండి చేస్తారని మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు అన్నదండలు అందించిన పల్లా శ్రీనివాసరావు గారికి, గాజువాక నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగుని 4.1 అని కార్యక్రమాన్ని మరి మొన్న 2వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి గడిచిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. కనీసంగా రోజుకి ప్రతి బూత్లోని ఒక 30 నుంచి 50 ఇళ్ళు కవర్ చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాల మేరకు ఈరోజు మా శ్రేణులు అందరూ కూడా యాక్టివ్గా ఇంటి గడపకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. అలాగే వారి దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కేవలం మా వాదన ఒకటే కాదు, లేకపోతే మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటి తెలియజేయడంతో పాటు వారు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని కూడా వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో దానివల్ల మనం ఇంకా భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమం ఈ నెలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తున్నాం. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ వచ్చే నెల జనసేన, ఆ పై వచ్చే నెల బీజేపీ కూడా చేయబోతుంది. దానివల్ల ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి భావించి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిందు ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా యువ పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు. ఆధ్యాత్మికత విద్యపై ప్రభావితం చేస్తుందన్న కరెస్పాండెంట్ కోతల సత్యనారాయణ. రాష్ట్రంలో అరాజక పాలన పోయి ప్రజారంజక పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇవి బిల్చిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.